హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 9 టీవీ న్యూస్కు స్వాగతం. విజన్ 2050 తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్. అర్బన్ సెమీ అర్బన్ రూరల్ విభాగాలుగా ముందుకు. హైదరాబాద్ అభివృద్ధికి బాబు. వైఎస్ కేసీఆర్ కృషి. ఈ సాంప్రదాయం కొనసాగిస్తేనే మరింత ఉన్నతగా మేము స్వయం ప్రకటిత మేధావులం కాదు. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ఏమంటున్నారంటే, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రికమెండేషన్లు చాలా, తర్వాత ఇష్టం వచ్చినట్టుగా 1079 మందిని రిటైర్ ఆఫీసర్లను పెట్టుకొని తన ఇష్టానుసారంగా నడిపించిన బీఆర్ఎస్ ప్రభుత్వము ఇప్పుడు మన రేవంత్ సర్కార్ ఏమంటున్నారంటే, నాకు రికమెండేషన్లు అవసరం లేదు, నన్ను పర్సనల్గా ఎవరు కలవద్దు, ఓన్లీ ప్రజల క్షేమము, ప్రజల గురించి, ప్రజల అనుసారంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే కావాలి, నేను ప్రజల గురించే ఉన్నాను, ఖచ్చితంగా ఈ విషయంలో నేను డెవలప్మెంట్ చేయడానికి నేను ముందుంటాను అని కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది. కాబట్టి విజన్ 2050 వరకు తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ ఒకటి ప్రవేశపెడుతున్నాడు. తర్వాత ఈ విషయంలో తెలంగాణ స్టేట్ ఫైర్ సర్వీసెస్ హెడ్ క్వార్టర్స్ భవనాన్ని ప్రారంభిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. ఈ విషయంలో హైదరాబాద్ అభివృద్ధికి బాబు వైఎస్ కేసీఆర్ కృషి. ఈ సాంప్రదాయం కొనసాగిస్తేనే మరింత ఉన్నతంగా, అంటే వాళ్ళు సాంప్రదాయ ప్రకారంగా ఇష్టానుసారంగా తండ్రి కొడుకు కుటుంబ పరిపాలన సాగించారు కాబట్టి నేను ఆ టైప్ కాదంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఫార్మసిటీ కాదు, ఫార్మా విలేజ్ను నిర్మిస్తాము, పాలనను అర్థం చేసుకోవడానికి కొంత టైం కావాలి, అంటే వచ్చి 70 రోజులు అయింది కాబట్టి టైం కావాలని ఎవరని అడుగుతారు. ఈరోజు ఒక పెళ్లి చేసుకుంటే ఒక అబ్బాయి అమ్మాయి కావాలంటే 9 నెలలు కావాలి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగించినట్టుగా పదే పదే ఏది ఉచిత ప్రయాణం ఎందుకు పెట్టినా ఒక ప్రాబ్లం, పెట్టకపోయినా ఒక ప్రాబ్లం. ఇది ఆర్టీసీని కొలాప్స్ చేసిన తర్వాత ఉచిత ప్రయాణము వాళ్ళ మేనిఫెస్టోను రిలీజ్ చేసిండు. కాబట్టి ఈ విషయంలో ప్రతిదానికి ఒక టైం కావాలి. ఎందుకంటే కొత్త ప్రభుత్వం కాబట్టి 10 సంవత్సరాలు ఓపికతో ఈ బీఆర్ఎస్ ఏం చేసింది నియంత పాలన అనేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల గురించి ముందుకు పోవడానికి రంగంలో దిగుతుంది ఇప్పుడిప్పుడే. కాబట్టి గత ప్రభుత్వము ఏం చేసినా వాళ్ళకంటే ఎక్కువ 2050 వరకున ఈ విజన్ను కొనసాగిస్తూ డెవలప్ చేయడానికి ముందుంటున్నారు. కాబట్టి ఈ సందర్భంలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. ప్రస్తుతం హైదరాబాద్ నగరం ప్రపంచ నగరాల్లో పోటీ పడుతుంది. ప్రపంచ నగరంలో అంటే ఉదాహరణ భారతదేశం 29 స్టేట్లకు తెలంగాణ స్టేట్ను ఒక ఫస్ట్ ప్లేస్లో ఉంచడానికి పూనుకున్నారంట. కాబట్టి ఈ విషయంలో అధికారంలో ఉన్న పాలకులు మారినా పాత ప్రభుత్వ విధానాలు మాత్రమే అమలు చేస్తూ గత 30 ఏళ్ళుగా నగరాన్ని అభివృద్ధి చేస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి గత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంచెం టైం తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా డెవలప్మెంట్ చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఒక అనుకూలంగా ఒక ముందుండేటట్టుగా ఈ డెవలప్మెంట్ చేయడానికి రేవంత్ సర్కార్ చెప్పడం జరిగింది.